ఆరోగ్య రహస్యం రెండవది. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించేద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇంపైన మాటలట. మన మాటలకి ఆరోగ్యానికి సంబంధం ఉందా అంటే చాలా గొప్ప సంబంధం ఉంది. మాటలు రావడానికి కొందరికి 5 ఏళ్ళు, కొందరికి 3 ఏళ్ళే, కొందరికి 10 ఏళ్ళు టైం పట్టచ్చు అటు ఇటుగా. అని ఎప్పుడు, ఎలా, ఎవరితో, ఎందుకు, ఎంత మాట్లాడాలో తెలుసుకోవడానికి జీవితం సరిపోకపోవచ్చు. ఇక్కడ ఎదుటివారి నుంచి వినే మాటలైనా సరే, ఎదుటివారికి మనం వినిపించే మాటలైనా సరే, అవి ఇంపైన మాటలుగా ఉండాలట. ఇంపైన మాటలు అన్నదాన్ని బాగా అర్థం చేసుకునే క్రమంలో ఆలోచన చేస్తే ఇంగ్లీష్లో అనుకుంటే బాగా అర్థమవుతాయి. పాజిటివ్ వర్డ్స్. ఇంకా చెప్పాలంటే అనుకూల వచనాలు, క్షేమాభివృద్ధికరమైన వచనాలు, ఎదుటివారికి మేలు కలిగే మాటలు అని అర్థం. బైబిల్లో దీన్ని దేవుడు ఎంత చక్కగా చెప్తాడంటే, ఎఫ్సీలు రాసిన పత్రిక పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. 29వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో, వినువారికి మేలు కలుగునట్లు మాట్లాడే వాళ్ళకి ఏం తెలియాలి అంటే, నేను మాట్లాడే మాటల వలన వినేవాళ్లకు మేలు కలుగుతోందా లేదా. ఇంకొకటి, మాట్లాడే మాట అవసరమును బట్టి. పాతకాలంలో ఒక దైవజనురాలు, గొప్ప దైవజనురాలు ఎస్తేరమ్మ అని ఆమెకు పాట రాశారు. నాలుకను నగదుగా వాడుకోగలిగితే పాడు కాదు బ్రతుకు, ఓడిపోదు నిజము అని. అవసరాన్ని బట్టి డబ్బు వాడితే ఎంత మంచిదో, నోటు వాడితే ఎంత మంచిదో, నోటి మాటలు వాడితే అంతకన్నా మంచిది. అలా మాట్లాడడం చేత కాకపోతే కనీసం ఏం చేస్తే మంచిది తెలుసా? మౌనంగా ఉంటే వాడు మహా వివేకట. మాటలట అవసరమును బట్టి ఏం చేయాలట? క్షేమాభివృద్ధి కలిగే విధంగా అనుకూల వచనమే పలకండి అంటున్నాడు. పలుకులు రావటం చాలా సులభం, కానీ ఇటువంటి పలుకులు రావటం చాలా 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 అరుదైన వ్యక్తులకు మాత్రమే సాధ్యమయ్యేది. చిత్రమైన విషయం ఏంటంటే, ప్రతిసారి ఈ ఇంపైన మాటలు, పాజిటివ్ వర్డ్స్, ఎదుటివారికి మేలు కలిగే మాటలు, క్షేమాభివృద్ధి కలిగే మాటలు, అవసరాన్ని బట్టిన మాటలు మాట్లాడటం మనలో అనేకులకు తెలియదు. మీకు అనిపించవచ్చు, నేను ఎదుటివాడికి మేలు కలిగే విధంగా మాట్లాడితే నాకేం మేలు,
అనుకూల వచనాలు ఎదుటి వాళ్లకు క్షేమం కలిగే విధంగా మాట్లాడితే నాకేం మేలంటే మాట్లాడేటటువంటి వాడికి మేలే. ఇక్కడ ఈ మాటల వల్ల పాజిటివ్గా వాడితే, సరైన విధానంలో వాడితే మాట్లాడేవాడికి మేలే, మాటలు విన్నోళ్ళకి మేలే. కానీ సరైన రీతిగా వాడకపోతే మాట్లాడిన వాళ్ళకి ప్రమాదమే, ఆ మాటలు విన్నోళ్ళకి ప్రమాదమే. రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటివి నోటి మాటలు, మర్చిపోకండి. రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటివి. అంతవరకు ఎందుకు? మనం ఒక మనిషి మీద అభిమానాన్ని పెంచుకునేటట్టు చేసేవి ఆ మాటలే. ఒక మనిషి మీద కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకునేటట్టు చేసేవి ఆ మాటలే. అందుకే మన మాటట శత్రువుల్ని కానీ మిత్రుల్ని కానీ తీసుకొస్తాయి. ఇంత మాత్రమే కాదు, అవి ఎముకలకే ఆరోగ్యాన్ని ఇస్తాయట. అసలు ఎముకలు ఆరోగ్యం ఉంటే ఎంత గొప్ప సంగతి తెలుసండి. ఇంపైన మాటలు మాట్లాడటం వల్ల మాట్లాడిన వాడికి, ఆ విన్నోళ్ళకి, ఇద్దరికి ఎంత మేలంటే ఎముకలకే ఆరోగ్యం అట. ఎముకలు ఎంత పాత్ర పోషిస్తాయి మన జీవితంలోనంటే, అవి 206 ఎముకలు ఉన్నాయి మన దేహంలో. ఆపాదమస్తకం ఉన్నాయి. అంటే తల దగ్గర నుంచి అరికాళ్ళ వరకు ఎముకలతో విస్తరించబడింది మన దేహం. అంత మాత్రమే కాకుండా శరీరానికి ప్రాణాధారమైనది రక్తం అయితే, ఆ రక్తం పుట్టేది ఎక్కడ అనుకుంటున్నారు? బోన్ మ్యారో, ఎముక మజ్జ అని అంటారు దాన్ని. అంటే మనం ఆదివారాల్లో తెచ్చుకొని లోపలుండే మూలుగా లాగేస్తాం చూసారు, అది అక్కడ ఆరోగ్యం ఉంటుందట. క్యాన్సర్లలో ఏ క్యాన్సర్ నుంచైనా బయటపడచ్చట, ఒక క్యాన్సర్ నుంచి తప్ప. దాన్నే బోన్ మ్యారో క్యాన్సర్ అంటారు. అంటే రక్తం ఎక్కడ పుడుతుందో అక్కడే పుండు పుట్టడం, అక్కడే తెగులు రావటం అని అర్థం. క్యాన్సర్ అంటే ఏం లేదు, ప్రాకు పుండు అన్నటువంటి పదం బైబిల్లో చూసారా? దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏమన్నారంటే క్యాన్సర్ అన్నారు. ఆ పుండు పాకిపోతూ ఉంటుందట, క్యాన్సర్ అలా ప్రబలిపోతూ ఉంటుంది. కొరుకు పుండు అంటారే, అదే క్యాన్సర్ అండి. కొరుకు పుండు పాకేస్తూ ఉంటుంది. అసలు ఏ బార్బర్ పని చేయడు దాని ముందు, నున్నగా కొరికేస్తుంది. బార్బర్ ఒకవేళ గుండు కొరికేస్తే మళ్ళీ వస్తాయి వెంట్రుకలు. పేను కొరికింది అనుకోండి, డాక్టర్ గారి దగ్గర పోవాలి. పోయినా కూడా గ్యారంటీలే, అంత ప్రమాదమైంది. అలాంటి వాటితో పోల్చడం జరిగింది క్యాన్సర్ అని. అది బోన్ మ్యారో క్యాన్సర్. రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి. నోటి క్యాన్సర్ ఉంది, చర్మ క్యాన్సర్ ఉంది, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంది, రొమ్ము క్యాన్సర్ ఉంది. ఈ క్యాన్సర్లలో ఏ క్యాన్సర్ నుంచి అయినా బయటపడవచ్చు, కానీ బోన్ మ్యారో క్యాన్సర్ నుంచి బయటపడుతుందంటే మామూలు కాదు, ఉద్దండ పిండాలేదు. అలా ఎముకలకే ఆరోగ్యాన్ని ఇచ్చేస్తాయట ఇంపైన మాటలు. మనకు ఆ మాటలు మాట్లాడాలంటే చాలా సాధన చేయాలి, చాలా నిదానించాలి. ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మాట్లాడుటకు నిదానించాలి. దేవుడు అంటాడు, వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు కోపగించుటకు నిదానం. అసలు ఇది పూర్తి రివర్స్ మంది. మనం వినడానికి వేగిరపడం, మాట్లాడడానికి కోప్పడ్డానికే వేగిరపడతాం. అందుకే చాలా నష్టాలు కొని తెచ్చుకుంటాం, ఉన్న ఆరోగ్యాలు పోగొట్టుకుంటాం, ఆయుష్ను తరిగించుకుంటాం. అంతా నోటి మాటలోనే ఉంది. నోటిలో ఊటలున్నాయి. దేవుడు బైబిల్లో ఏమంటాడంటే ధననిధి అంటాడు. మంచి ధననిధి, చెడ్డ ధననిధి అని 2 నిధులట. ఎక్కడైనా లంకె బిందెలు దొరుకుతాయని గుణపం పట్టుకొని పోతున్నాం. అసలు నిధి ఎక్కడ ఉంది? సంఖలో గొర్రె పిల్లలు పెట్టుకొని ప్రపంచాన్ని అంతా వదిలి తిరిగేదా అని చెప్తారా ఉంటుంది చూసారా? సంఖలో చూసుకుంటే తప్పది కనపడదు ఎక్కడ. అట్లాగా నిధులు ఎక్కడో లేవు సుమా, మన నోటిలోనే ఉన్నాయట నిధులు. అందుకే నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, జీవితాలు బాగుండాలంటే మాట్లాడడం ఎలాగో తెలిస్తేనే మాట్లాడదాం. తెలియదు అనుకోండి, సైలెంట్గా ఉందాం, అంతకంటే మించిందే లేదు. చాలా అద్భుతమైనటువంటి సాధనం అది. ఇంట్లో గొడవ అవుతుంది అనుకోండి,
చక్కని సాధనం ఏంటో తెలుసా? ఒకవైపు రైజ్ అయిపోతే ఇంకొక వైపు మూగోళ్ళలాగా ఉండాలి, అంతే. అటువైపు అరిచి తిట్టుకొని ఏదో చేసుకొని ఏదో అనుకొని ఓపిక నశించి చీ అని ఆగిపోతారు. అలా కాకుండా మనం ఏం చేస్తాం అనుకుంటుందంటే, ఉన్న జీవితాలను పాడు చేసుకోవడం కోసం ఏదో బుద్ధిమానుల పైన ఒకరు అంటారు అనుకోండి, మనకు దాన్ని ఎందుకంటే మాట నిజంగా దేన్ని నాలుగు, అందుకే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఒరే 4 దెబ్బలు కొట్టు కానీ ఇట్లా మాటలు మాట్లాడొద్దురా అంటారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి ఆడకూతురు వెళ్ళేటప్పుడు ఏముంటుందంటే, భౌతికంగా ఏ గాయం ఎవరు చేసి ఉండరు, సిగరెట్తో కాల్చి ఉండరు, బెల్ట్తో కొట్టు ఉండరు, ఏం చేసి ఉండరు. కానీ మా ఆయన, మా అత్తమ్మ, మా ఆడబిడ్డ దేంతో హింస పెట్టారని రాస్తారు, మాటలతో మానసికంగా హింసించారు అంటారు. చాలా పెద్ద నేరం అది. ఎందుకనంటే బైబిల్లో మాటలకున్న శక్తి ఏంటో చెప్పమంటారా? మాటను దేంతో పోల్చడం జరిగిందంటే, ఇదే సామెతల గ్రంథం చూద్దాం, 12వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనంలో, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. నాలుక 2 రకాలుగా వాడొచ్చట. కత్తిపోటు లాంటి రీతిగా మాట్లాడొచ్చట. జ్ఞానం నోరు తెరిచినప్పుడు జ్ఞానం ఉట్టిపడే విధంగా మాట్లాడొచ్చట. కానీ మన నోళ్ళకి ఏది బాగా అలవాటు? కత్తిపోట్లే. నిజంగా మనం ఎంత హంతకులం అంటే ఇప్పటికీ ఎంతమందిని చంపేసి ఉంటామో, మానసికంగా ఎంతమందిని హింసించి ఉంటామో. చిత్రం ఏంటంటే, హింస పొందే వాళ్లకు తెలుస్తుంది నొప్పి, కానీ హింసించే వాళ్ళకు తెలీదు. హింసించే వాళ్ళకు తెలియదు కదా. అందుకే కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయట. కత్తి మంచికి వాడచ్చు, మంచికి వాడితే అది జ్ఞానంగా మారిపోతుంది. నేను మాట్లాడటం వల్ల ఎదుటివాడికి ఏం మేలు కలుగుతుంది, ఏం క్షేమం కలుగుతుంది, ఏం అనుకూలత అవుతుంది? జ్ఞానము కలిగిన మాటలు నేను మాట్లాడగలుగుతున్నానా? ఇది మనం ఆలోచన చేసి మాట్లాడగలగాలి. అంత సులభమైన విషయం కదండి అది. అందరూ వీటన్నిటి విషయాల్లో ప్రాక్టికల్ లైఫ్లో దెబ్బలు తిన్నవాళ్ళం. టంగ్ ఏమవుద్దట? టంగ్ ఏమవుద్దండి? స్లిప్ అవుద్దట. టంగ్ స్లిప్ అవుద్ది. తినేటప్పుడు ఎంత జాగ్రత్తగా తింటాం తెలుసా? మనం తెలివిగా తింటామండి నిజంగా. మంచి బలంగా ఉండే గట్టిగా ఉండే ఎముకలను కూడా పట్ట కొరుకు తింటాం. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఈ ఎముక పడిన స్థానంలోని కనుక నాలుక పడితేను అని? వాటి తినేటప్పుడు ఎంత జాగ్రత్తగా లోపల పెట్టుకొని ఉంటాం తెలుసా? సేఫ్గా. అంత సేఫ్గా పెట్టుకుంటున్న దాన్ని ఎంత సేఫ్గా వాడాలి? నైఫ్గా వాడచ్చా? సేఫ్గా వాడితే కరెక్ట్, నైఫ్గా వాడకూడదు. మనకు అదే తెలుసు. ఇలా వాడడం వల్ల మన ఆరోగ్యంతోనూ, మన ఆయుష్తోనూ, మన ఆత్మీయ వృద్ధితోనూ, ఎదుటి వారి యొక్క క్షేమంతోనూ, అన్నింటితోనూ ముడిపడి ఉంది. ఇంపైన మాటలు, ఎదుటి వారికి మేలు కలిగే మాటలు మనం చెప్పాలి. అదే మాటలు మనం వినగలగాలి. దానివల్ల ఎంత మేలవుతుందో చరిత్రలో చూడగలిగితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఒక్కొక్కటిగా ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. దేవుడు కొత్త నిబంధనలో చెప్పినట్టుగా ఎదుటి వారికి మేలు కలిగే విధంగా క్షేమాభివృద్ధికరంగానే అనుకూల వచనాలు పలకటం ఎంత గొప్ప వ్యక్తుల లక్షణమో,
అలా వాళ్ళు అనటం వల్ల, మాట్లాడటం వల్ల, ఉండటం వల్ల ఎంత మేలు అయిపోయిందో, అలా కాకుండా వేరే విధంగా మాట్లాడితే, వేరే విధంగా మాట్లాడటం అంటే ఎదుటి వారికి కీడు కలిగే విధంగా, నష్టం కలిగే విధంగా, బాధ కలిగే విధంగా, అవమానం కలిగే విధంగా ఎప్పుడైతే మాట్లాడతామో దానివల్ల కూడా ఏం ప్రమాదం అవన్నీ కూడా మనకు తెలిస్తే ఆరోగ్యానికి మన నోటి మాటకి ఎంతటి సంబంధం ఉందో ఇట్టే అర్థమైపోతుంది. చూద్దాం కొన్ని సందర్భాలను బైబిల్ గ్రంథంలో. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ఇక్కడ ఒక సందర్భం ఉంది. ఆ సందర్భం ఏమిటి అని అంటే, నాబాలు, దావీదు గారు, అబీగయిలు, వీళ్ళ ముగ్గురి సందర్భం మనకు కనబడుతుంది. నాబాలు ధనవంతుడు, ఆయన కాలేబు వంశస్థుడు, మంచి గొర్రెల మంద ఉన్నటువంటి వ్యక్తి. మనకు జనవరి టైంలో పంట చేతికొస్తే సంక్రాంతి అని ఎలా పండగ చేసుకుంటామో, ఇశ్రాయేల్లో, యూదుల్లో వాళ్ళకున్నటువంటి గొర్రెలు మంద ఎక్కువ ఉండి ఆ గొర్రెలను బొచ్చు కత్తిరించే టైము వాళ్ళకి సంక్రాంతి లాంటిది. గొర్రె బొచ్చు కత్తిరించే సమయం అలాంటిది అనమాట. ఏదన్నా ఒక మంచి విషయం తెలియపరచాలన్నా, ఒక సంబంధం ఏర్పాటు చేసుకోవాలన్నా సంతోషకరమైనటువంటి వాతావరణం అది. అందుకే ఏదన్నా ప్రపోజల్ పెట్టాలన్నా ఆ టైం చూసుకొని ఎవరన్నా పెడతారు. సో గొర్రెలు బొచ్చు కత్తిరించే టైం వచ్చింది. ఆ టైంలో దావీదు గారు సౌలు గారి దగ్గర నుంచి పారిపోయి నాబాలు నివాసం ఉంటున్నటువంటి, నాబాలు గొర్రెల మందలు ఎక్కడైతే తిరుగుతూ ఉన్నాయో అక్కడ నివాసం ఉంటూ చక్కగా నాబాలు మందలకి, ఆ మందలు కాచేటటువంటి వాళ్ళకి పహారా కాస్తూ సేఫ్గా ఉంటూ ఆ మందలు ఎటువంటి నష్టం కలిగిపోకుండా కాపాడుతూ వచ్చారు. దాన్ని బట్టే ఇంత నేను నాబాలు మందకు మేలు చేశాను కదా, ఈ శుభ సందర్భంలో నాకు ఇంత సహకారం అందిస్తే నేను ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను, బిక్కుబిక్కుమంటూ దేశాన్ని ఊరుకు రావటం జరిగింది, అందరినీ వదిలేసుకు రావటం జరిగింది. మేము చేసిన మేలును బట్టి ప్రత్యుపకారం చేస్తాడేమో నాబాలని సహకారం అడగటానికి పంపించినప్పుడు దావీదెవడు యజమాని దగ్గర నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారని కటువుగా అతను మాట్లాడటం జరిగింది. ఇక్కడ రెండు సందర్భాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకే కుటుంబంలో కొన్ని చరిత్రలు తిరగరాస్తాయి. ఎట్లాంటివి అంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా, ఇది నెరవేరలా ఇక్కడ. ఇప్పుడు నాబాలు, అబీగయిలు వీళ్ళిద్దరు ఎవరు? భార్యాభర్తలు. భార్యాభర్తలు అయి ఉన్నారు. 6 నెలలు కాపురం చేసి ఉంటారు వాళ్ళు, కనీసం 6 నెలలు. 6 నెలలు కాపురం చేస్తే అబీగయుల్లాగా నాబాలు మారలా, నాబాల్లాగా అబీగయులు మారలా. కొన్ని అంతే, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అన్ని కొన్ని ఉంటాయి. 6 నెలలు కాదు, 60 ఏళ్ళు సావాసం చేయని కాక. మారం అంటే మారం, మా పేరే మారా, మేమెందుకు మారాలి అంటారు. అబీగయిలు పూర్తి డిఫరెంట్ లక్షణం, నాబాలు పూర్తి డిఫరెంట్ లక్షణం. ఇద్దరు కలిసి కాపురం చేసినప్పటికీ కూడా 6 నెలల సహవాసాలు కొన్ని సందర్భాల్లో పనిచేయవని చెప్పటానికి ఈ జంటే నిదర్శనం. మొత్తానికి రివర్స్ అయిపోయి ఈ విషయం దావీదు గారికి చెప్పడం జరిగింది. చెప్పగానే దావీదు గారికి అంత ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? రిక్వెస్ట్ చేసి నాకింత సాయం చెయ్యండి అయ్యా అని రిక్వెస్ట్ చేసేటువంటి స్థితిలో ఉన్న వ్యక్తికి ఎంత కోపం వచ్చిందనంటే కత్తి చేత పట్టుకొని అనుకోకుండా పోతేనే బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసినటువంటి శూరుడిని మట్టి గరిపించినవాడు దావీదు గారు. యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా పోతేనే అలా పరిస్థితి ఉంటే టార్గెట్ చేసి పోయే పరిస్థితికి వచ్చింది. నాబాలు ఇంటిలో మగవాడు అనేది మిగిలి ఉండకూడదు అనుకొని కత్తి పట్టుకొని రౌద్రం కలిగిపోతున్నాడు. అసలు దావీదు గారిని అంతగా మార్చింది ఎవరో తెలుసా? ఎవరు మార్చారనుకున్నారు?
తన నోట తన చెవిని పడినటువంటి నాబాలు చెప్పిన మాట. అందుకే ఒక మాట మంత్రం అన్నారే, నిజం. మాట మంత్రంలాగా పనిచేస్తుంది. మంత్రమైన పని చేయదేమో, మంత్రాలకు చింతకాయలు రాలేమో, కానీ నోటి మాటలు మాత్రం అన్నీ ఉన్నాయి, అన్నీ జరుగుతాయి. అందుకే నేను మీకు అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్ ఒకటే, సంఘం చెడిపోవాలన్నా, కుటుంబం చెడిపోవాలన్నా, సంబంధాలు చెడిపోవాలన్నా, బాగుపడాలన్నా ఎక్కడో లేదు మెయిన్ స్విచ్. ఇప్పుడు ఇక్కడంతా పవర్ రాకుండా ఉండాలంటే అక్కడ మెయిన్ ఉంటుంది, దాన్ని ఆపేసామనుకోండి ఎక్కడా పవర్ రాదు. మెయిన్ ఆన్ చేసామనుకోండి మొత్తం పవర్ వచ్చేస్తుంది. అలాంటి మెయిన్ ఎక్కడుందంటే ఇక్కడ ఉంది, నోట్లో ఉంది. కోపం వచ్చేసింది దావీదు గారికి. అదే కోపం చల్లారేటట్టు చేసింది కూడా ఏంటో తెలుసా? నోటి మాటే. నాబాలు భార్య వచ్చి ఒక్కటే మాట, వచ్చి రాగానే కొన్ని మాటల కంటే కొన్ని పనులు చాలా బాగా పనిచేస్తాయి. పనులు పనిచేస్తాయి, మాటలు పనిచేస్తాయి, రెండు ఉన్నాయి. మాటలు బాగున్నాయి అవి. కొంతమంది మాటలు బాగుంటాయి కానీ చేష్టలు బాగుండవు. మాట చూస్తే మృదుగా ఉంది. నాకు ఒక స్టూడెంట్ ఉండేది, నేను బెటాలియన్లో టీచర్గా వర్క్ చేసేటప్పుడు ఒక విచిత్రమైనటువంటి స్టూడెంట్ని చూసా. టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. నేను ఈ 20 సంవత్సరాల్లోపు కూడా నేను అలాంటి బిడ్డను చూడలే. అస్సలు చక్కగా మాటలు చక్కగా మాట్లాడదు, అసలు ఎవరి జోలికి పోదు. కానీ ఎవరి మీదైనా కోపం వచ్చిందంటే చీటీ రాసి వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఆ చీటీ చదవడానికి మనకు నోరు రాదు, అంత పచ్చి బండబూతులు ఉంటాయి. చూడ్డానికి అమాయకంగానే ఉంటుంది, ఏమనిపించదు. కొన్ని చేష్టలు అట్టుంటాయి. మాటలు ఎప్పుడైనా ఒకవేళ మాట్లాడినా కూడా పాపం ఇంత మించిన అమాయకురాలు లేదేమో, ఎందుకులేమని నువ్వు కష్టపెట్టడం కూర్చోతల్లి అని చెప్తాను నేను. 100 మాటలు మాట్లాడితే అది ఒక మాట మాట్లాడుతుంది. నాకు ఓపిక లేదైనా కూర్చొని చెప్తా. ఇంత మంచి పిల్ల అనుకొని చూస్తే ఒకసారి స్లిప్ రాయించింది ఇంకొక పిల్లకి. సార్ ఆ అమ్మాయి నా మీద ఏదో రాసింది సార్, దీనికి చదవడం రాదు అమ్మాయికి. నాకు తీసుకొచ్చి ఇస్తే ఈ బూతులు చదివి నేను షాక్ అయిపోయా. అబిగైలు అలాంటిది కాదు. అబిగైలు లాంటి క్యారెక్టర్లు ప్రతి కుటుంబంలో ఉంటే ఎంత బాగుంటుందో. బహుమానాలు తీసుకెళ్ళింది. ఒడిలో ఉంచబడిన బహుమానం మహాక్రోధాన్ని చల్లారుస్తుందట. బైబిల్లో రెఫరెన్స్లు పలానా చోట ఇలా ఉంది అని అనుకోవడం కంటే దాన్ని బ్రతుకులో పాటిస్తే చాలా బాగుంటుంది. జ్ఞానము కలిగినటువంటి ఆవిడ ఏం చేస్తుందట, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. మూఢురాలు ఆల్రెడీ ఉన్న ఇంటిని కూడా ఓడబెరుక్కుంటుందట. ఇంటికి దీపం వెళ్ళాలి, ఆ దీపంతో ఇల్లంతా వెలుగుమయం చేయొచ్చు, అదే దీపంతో ఇల్లంతా కాల్చేయచ్చు కూడా. అబీగైల్ గారు ఏం చేశారంటే ముందు బహుమానాలు పంపారు, దగ్గరికి రాగానే కాళ్ళ మీద పడింది. అక్కడికి సగం కోపం పోయింది. నెక్స్ట్ ఆమె ప్రయోగించింది ఒక్కటే మాట, ఈ తప్పు నా తప్పు అనుకో అయ్యా అని. అల్లదు వాడెవడో తప్పు చేస్తే నువ్వు మాట్లాడటం ఏంటి? చూడమ్మా, నీకు తెలియదు మీ ఆయన గురించి, నువ్వు ఎట్లా భరించావు ఏమో కానీ వాడి సంగతి వాడు అంతు తెలుస్తా. నువ్వు కూడా నాకు తెలిసి చాలా కష్టపడి ఉంటావు, బాధపడి ఉంటావు, నిన్ను కూడా రిలీఫ్ చేసేస్తా, కాసేపు తట్టుకో, పక్కెళ్ళిపోనలా. దావీదు గారు ఏమన్నాడంటే, అసలమ్మా నువ్వు నిజంగా దీవించబడిన దానివే, ఈరోజు నువ్వు గనక రాకుండా ఉండుంటే, అడ్డుపడకపోయి ఉంటే నేను హత్య చేసిన వాడిని అయిపోయేవాడిని. ఇది జరగకుండా నువ్వు అడ్డుపడ్డావమ్మా అని చెప్పడం జరుగుతుంది. దావీదు గారు ఇంపైన మాటలు, పాజిటివ్ వర్డ్స్ ఏం చేశాయంటే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం ప్రారంభంలో చూడండి ఏమనుందో. సామెతల గ్రంథం 15వ అధ్యాయం ప్రారంభంలో ఏమనుంది? మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందట.
ఒకసారి మృదువైనటువంటి మాట ఎట్లా ఉంటుందంటే, కొన్ని సందర్భాలు నేను ఒకసారి చూసాను, ఒక వీడియో చూసా, చాలా రేరుగా వస్తాయండి అలాంటివన్నీ. భర్త తిడతా ఉన్నాడు, భయంకరంగా తిడుతున్నాడు, అరుస్తున్నాడు భార్యని. ఆ అమ్మాయి కూడా నోరు తెరిచింది. ఏమంటుందంటే, ప్రతి మాటకు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్తుందట. వాడికి పిచ్చి పట్టి తిట్టడం మానేసాడు. సిగ్గులేదే నీకు, ఇంటి తిడుతూ ఉంటే నువ్వు రైజ్ అయిపోవు కదా, మళ్ళీ కోప్పడాలి కదా, సిగ్గు లేకుండా మళ్ళీ ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అంటది మళ్ళీ. అదే చెప్తున్నాడు ఇక్కడ. మృదువైన మాట, అటువైపు కోపం వచ్చిందంటే ఇటువైపు ఏం రావాలి, మనకు వస్తుంది అంత ఈజీగా. నీకేనా మాటలు వచ్చింది, నీకేనా మాటలు వచ్చింది, నాకు రావా? నీకేనా బూతులు వచ్చింది, నాకు రావా? నీకంటే 4 ఆకలి ఎక్కువ తిన్నాం ఇక్కడ. నేను బూతులు మాట్లాడడం మొదలు పెడితే డిక్షనరీలో దొరకవు. సిగ్గుపడాల్సిన సంగతుల్లో అతిశయపడడం అంటే ఇదే. మృదువైన మాట క్రోధాన్ని చల్లారుస్తుంది, నొప్పించు మాట. నాబాల్ నుంచి నొప్పించు మాట వచ్చింది, ఎక్కడ లేని కోపం వచ్చింది దావీదు గారికి. అదే ఇంట్లో అదే ఆయనకు భార్యగా ఉన్నటువంటి అబిగైలేమో మృదువైన మాట మాట్లాడుతుంది. కనీసం కుటుంబంలో ఇట్లయినా ఉండాలి. ఒకరు నొప్పించే మాటలు మాట్లాడుతుంటే ఇంకొకరు మృదువైన మాటలు మాట్లాడడం ఉండాలి. ఇద్దరు మృదువైన మాటలు మాట్లాడుతుంటే నేను ఒక జంటను చూసా, చాలా ఆశ్చర్యపోయా. భార్యకి లో బీపీ, భర్తకు లో బీపీ అట. ప్రపంచంలో పెళ్ళైన వాళ్ళకు లో బీపీ అనంటే దే ఆర్ వెరీ గ్రేట్. ఏదో ఒక్కరికి ఉంది లో బీపీ అంటే పర్లా, ఇద్దరికీ లో బీపీ అట. ఇట్లాంటి కపుల్స్ ఉండాలి. ఇలాంటివి ఉంటే ఈజీగా కావలసినంత కాలం దేవుడి సేవ చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుంటూ పోవచ్చు. అలా ఉండదు. పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, ప్రారంభంలో ఒకవేళ ఒకరు బీపీ ఒకరు లో బీపీ ఉన్నా ఈ బీపీ తట్టుకోలేక ఇది హై బీపీ అయిపోద్ది. ఉన్న బీపీని తట్టుకోలేక హై బీపీ వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది అందరికీ నష్టం, అందరికీ నష్టం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇంపైన మాటలే తేనె పట్టు లాంటివి, అవి ప్రాణానికి తీపి, ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తాయని దేవుడు ఊరికే చెప్పలేదు పిల్లరా. ఆ నష్టాన్ని జరగకుండా కుటుంబానికి, ఆ అవమానాన్ని కలగకుండా ఇదిగో మృదువైన మాటలో, ఇదిగో ఇంపైన మాటలతో తన కుటుంబాన్ని, తన భర్తను కాపాడుకోగలిగింది ఒక ఆడకూతురు. ఇదే ఆడకూతురు మాటను అబీగయుల్లా కాకుండా ఇంకో రకంగా వాడింది. అది కూడా మనకు తెలియాలి. వాళ్ళ గురించి ముందు ఎందుకు చెప్తున్నాం అంటే, చరిత్రలో ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలో ఒక చేదు నిజం బయటపడింది. అదేంటంటే, సగటున రోజుకు మగవాళ్ళు మాట్లాడే మాటల కంటే 45% ఎక్కువ ఆడవాళ్ళు మాట్లాడతారట. మీకు డౌట్ అయితే కావాలంటే ఒక్కరోజు ప్రాక్టికల్గా ఏదన్నా జనరల్ హాలిడే వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరికి, నేను ఎక్కువ మాట్లాడానా మావిడ ఎక్కువ మాట్లాడిందా మాటలు కౌంట్ చేసుకోండి, టైం కౌంట్ చేసుకోండి. కనీసం 40% మగవాడికంటే ఆడబిడ్డ ఎక్కువ మాట్లాడలేదు అంటే అప్పుడు నా దగ్గర వచ్చి మాట్లాడండి. ఎవడు అన్నాడు మదర్ టంగ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇంట్లో టంగ్ మదర్కే ఉంటుందట. మదర్ టంగ్ అని ఎందుకు వచ్చిందంటే, టంగ్ ఎక్కువ మదర్కే ఆడుతూ ఉంటుందట, ఫాదర్ టంగ్ అని ఉండదట. ఎందుకంటే ఫాదర్కు టంగు ఫాదర్ అయిన తర్వాత తగ్గిపోద్ది, తగ్గిపోయేటట్టు చేసుకుంటాడు, తప్పదు కదా అని. రెండో ఆడకూతురు విషయం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం
న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో దెలీలాకు నేను ఒక పేరు పెట్టాను. ఏమన్నా తెలుసా? దెలీలా కాదు, దెయ్యం పిల్ల అని. సంసోను ప్రియురాలు. ప్రపంచంలో మంచోళ్ళ కంటే ఆడోళ్ళే చెడ్డోళ్ళే ఆకర్షణీయంగా కనపడతారు అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మంచివాళ్ళ కంటే చెడ్డోళ్ళే బాగా ఆకర్షణీయంగా కనపడతారు. సంసోనికి ఇశ్రాయేలీలో మీకు విషయం తెలుసో తెలీదు, ప్రపంచవ్యాప్తంగా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందగత్తెల పోటీ పెడితే ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఇజ్రాయేలీ అంట, నెక్స్ట్ ప్లేస్లో ఉండేది ఇస్లాం సోదరులట. మరి అంత వాళ్ళలో అంత పరిస్థితి ఉన్న ప్రపంచ చరిత్రలో వాళ్ళు ఎవరు నచ్చలేదు. కానీ అయ్యగారికి ఎవరు నచ్చారంటే ఫిలిస్తీన్లో పిల్ల నచ్చింది. అబిగైలు ఏం చేస్తూ వచ్చింది అని అంటే, సంసోను గారి చరిత్ర ఏంటంటే గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లను మట్టి గరిపించిన మహాపరాక్రమశాలైన, కానీ మనిషి దవడ ఎముకల మధ్య 2 దవడల మధ్య ఉండే ఒకటి ఉంది చూసారా, అది గాడిద పచ్చి దవడ ఎముక కంటే పవర్ఫుల్. అందుకే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో ఏం చేస్తున్నాడు చూడండి. ఆమె అనుదినము మాటల చేత అతన్ని దేంతో బాధించటండి? మాటలతో బాధించవచ్చా? ఎంతవరకు బాధించవచ్చట చదువుదాం. బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి. ఎప్పుడైనా కూడా మాటలతో విసిగిస్తూ ఉన్నప్పుడు అటు ఎదుటోళ్ళని చంపాలని అనుకుంటారు, లేదా చచ్చిపోవాలని అనుకుంటారు. అంత ఉంటుంది మాటలకు ఉన్న శక్తి. అందుకే నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఊరికే చెప్పలేదు. ఎవరైనా వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకు విమర్శ దినాన లెక్క చెప్పుకోవాలట. లెక్క లేకుండా తిరిగామంటే తిక్క రేగొడతాడు దేవుడు, గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఎస్పెషల్లీ నోటి మాటల విషయంలో మన భవిష్యత్తు కోసం, మన మంచి కోసం, మన ఆరోగ్యం కోసం, మన ఆత్మీయ వికాసం కోసం, మన మేలు కోసం దేవుడు ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నాయంటే, ఒక ఆడకూతురు తలుచుకుంటే ఇంటిని కట్టుకుంటుంది, అదే ఆడకూతురు తలుచుకుంటే ఒక పరాక్రమశాలిని కూడా చంపేస్తుందండి. చంపేయగలదు. ఇంపైన మాటలు మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఈరోజు? ఒక భార్య కానీ ఒక భర్త కానీ మనం ఆలోచన చేయగలిగితే, నువ్వెందుకు బతికే ఉన్నావు, నువ్వు బతికుండి ప్రయోజనమే ఉంది అనేవాళ్ళు ఎంతమంది లేరు మనలో? చేతగాని వాడా, చేతగాని దానా అనేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? నీకంటే వాణ్ణి చేసుకుంటే బాగుండు అని మాట్లాడేవాళ్ళు, నీకంటే దాన్ని చేసుకుంటే బాగుండు అని మాట్లాడేవాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, అది చూడు, ఇది చూడు అని చెప్పి నొప్పించు మాటలు. సంసోనంత టోడే చచ్చిపోవాలనుకున్నాడంటే మాటలతో. మనలాంటోళ్ళు ఏమాత్రం నిలబడతారండి? మనలాంటోళ్ళు ఏం నిలబడగలరు? ఫిలిస్తీన్ల గుండెల్లో నిద్రపోయినటువంటి వాడైనా, అంతమందిని గడగడలాడించినటువంటి వాడు ఒక్క నోటి మాటతో చచ్చిపోవాలనుకున్నాడు అంటే ఎంత శక్తివంతమైనవండి మాటలు, ఎంత శక్తివంతమైన. మరికొన్ని సందర్భాలు చూద్దాం బైబిల్ గ్రంథంలో. నిజంగా ఇలాంటివన్నీ ఎంత అద్భుతమైన మెలకువలతో కూడి ఉన్నాయంటే మనందరి జీవితాలకు ఎంతో అవసరమైనవి. ఇలాంటి ఇంపైన మాటలు మాట్లాడిన పరిస్థితులు మనలో మనం నేర్చుకోగలిగితే, మనం అభ్యసించగలిగితే జీవితం చాలా నష్టాలను చవి చూడకుండా ఉంటుంది, చాలా కీడుల నుంచి తప్పించుకుంటుంది, చాలా ప్రమాదాల నుంచి నోటిని నాలుకను భద్రం చేసుకునే వాడు ఆపదల నుంచి తన ప్రాణాన్నే కాపాడుకుంటారట. అలా భద్రం చేసుకుని మాట్లాడగలిగినటువంటి కొన్ని మాటలు మనం చూడగలిగితే, అదే సిచ్యువేషన్లో కనుక మనలాంటి వాళ్ళు ఉంటే ఏమనేవాళ్ళం, ఎలా ఉండేవాళ్ళం,
పాత నిబంధనలో ఒక సందర్భం, కొత్త నిబంధనలో ఒక సందర్భం. సిస్టర్కి సంబంధించి ఆలోచన చేసి బ్రదర్కి సంబంధించి చెప్పకపోతే బాధపడతారు కాబట్టి, అవసరం కాబట్టి బ్రదర్స్కి కూడా చూద్దాం ఇటువంటి రీతిగా మనం ఉన్నామో లేదో అన్నటువంటి విషయం ఆలోచన చేయగలిగితే దానియేలు గ్రంథం చూద్దాం. 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. మనకు తెలుసు దానియేలు గారి మీద కుట్ర పన్ని కొందరు నిందమోపి అడ్డు తొలగించుకోవాలి. ఎందుకనంటే రాజు తర్వాత స్థానంలో దానియేలు ఉన్నాడు. ఎవడో కోన్కిస్కా ఇశ్రాయేలీలో నుంచి బానిసగా తేబడినటువంటి వ్యక్తి మనందరి మీద అధిపతి అయినట్టు అయి కూర్చున్నాడు, మేకై కూర్చున్నాడు, ఈయన ఏదో ఒకటి చేయాలి అని ఆలోచన చేసి వాళ్ళు కుట్ర పన్నటువంటి దానికి దానియేలు గారిని సింహాల గుహలో పడేయటం జరిగింది. పడేసిన ఆయనేమో బాగానే ఉన్నాడు, కానీ అంటే పడవేయబడ్డ ఆయన సింహాల గుహలోకి పోయిన దానియేలు బాగున్నాడు, కానీ సింహాల గుహలో వేయించిన రాజు ఉన్నాడు, దర్యావేషు రాజు. ఆయన పరిస్థితి ఏమైపోయిందని అంటే 6వ అధ్యాయం చూద్దాం, 18వ వచనం నుండి. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయిను. ఒక రాజుకు నిద్ర పట్టకపోయేటటువంటి రీతిగా ఒక మనిషి జీవితం, ఒక బానిస జీవితమే ఉండగలిగినప్పుడు, నా జీవితం మనకు ఒకరు నిజంగా హాని తలపెట్టినప్పుడో, ఒకరి వల్ల కీడు జరిగినప్పుడో, మనకు కీడు చేసిన వాళ్ళు, హాని తలపెట్టిన వాళ్ళు నిద్ర పట్టక గిలగిల్లాడుతూ ఉండగలగాలి. నిజంగా మంచోళ్ళని అనవసరంగా నోరు పారేసుకున్నామే, వాళ్ళతో గొడవ పెట్టుకున్నామే, వాళ్ళతో విరోధం అయ్యామే అన్న పరిస్థితి కలగాలి. అది దానియేలు గారు నిరూపించారు. మనం కూడా దానియేలు గారి జీవితంలాగా ఉండగలిగితే మనం కూడా ఒక దేశాన్ని పరిపాలించి రాజును కూడా ప్రభావితం చేయొచ్చు, నిద్ర పట్టకుండా చేయొచ్చు. ఉపవాసం ఉన్నాడట. రాజకీయం పట్టిందండి. ఎవరండి దానియేలు గారు? ఎవరు? ఉపవాసం ఉండేటువంటి ఏంటి, నాట్య వాయిద్యాలు లేకుండా చేయటం ఏంటి, నిద్ర పట్టకుండా ఉంటుంది. అంత మాత్రం కాదు, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తున్నాడు. 19వ వచనం చూద్దాం. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయినాడట. ఒక్కడే పోయాడు, త్వరకడిపోయాడట. పోయి 20వ వచనం, అతను గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో ఏడుస్తున్నాడట. రాత్రంతా నిద్ర లేదు, తిండి లేదు, నాట్య వాయిద్యాలు లేవు. తెల్లారి లేచి సింహాల గుహ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నాడంటే రాజు పరిస్థితి, ఇన్ కేసు దానియేలు గారు రెస్పాండ్ కాలేదే అనుకుందాం, చనిపోయాడే అనుకుందాం, ఒకవేళ ఏం చేసుకోవడానికైనా సాహసించేవాడేమో. ఎందుకంటే అంతవరకు పోయినోడు ఎంత డిస్టర్బ్ అవుతాడు. నీ గురించి, నీ దేవుడి గురించి ఆల్రెడీ చరిత్రలో శద్రకు, మేషకు, అబేద్నెగోల విషయంలో నిరూపితమైంది కదా. ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళకంటే గొప్ప స్థితిలో ఉన్నోడు కదా, నువ్వు మర్మాలు చెప్పిన వాడివే కదా, నువ్వు వాళ్ళకంటే పై ఉన్నటువంటి వాడివే కదా, బబులోను సంస్థానంలో ఉన్నటువంటి వాడివి, మాదీయ పారసిక సామ్రాజ్యాల్లో ఉన్నటువంటి వాడివి, 4 రాజుల దగ్గర ఉన్నటువంటి వ్యక్తివి, ప్రధానమంత్రివి కదా దానియేలు. నువ్వు నిత్యము సేవిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో నేను ఆజ్ఞ జారీ చేసిన నా ఆజ్ఞను కూడా తొంగల్లో దొక్కిపోయావే, నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా అంటే రక్షించేవాడే అనుకుని అతను కూడా ఫిక్స్ అయి ఉన్నాడు. తను అనుకున్న విషయాలు కూడా తలకిందులైపోతే ఉన్న పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉంటే దానియేలు ఏమంటున్నాడు చూడండి. దానియేలు గారు 21వ వచనం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించును. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా. ఇంపైన మాటలు. అసలు ఇట్లాంటి సిచ్యువేషన్కు మనం గురి చేసిన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల్ని అనగలమా అసలు మనం? రేయ్, నువ్వు ఆ రోజన్న మాట నాకు ఇప్పటికీ గుర్తుంది రేయ్, ఇస్తా, వడ్డీతో సహా ఇస్తా. అది మన డైలాగ్.
నువ్వు అన్న మాటలు నాకు గుర్తురాలేవనుకున్నావు. ఆ రోజు నన్ను ఎంత కించపరిచావు, ఎంత అవమానపరిచావు, ఎంత బాధపరిచావు, ఎంత నష్టపరిచావు. నిండు సభలో 10 మంది మధ్య నాకు కలిగిన అవమానం, లోపల తగిలింది నాకు గాయం అని చెప్తూ ఉంటామే. ఇప్పుడు దానియేలు గారి ప్లేస్లో మనలాంటి ఉంటే మనం ఏమంటాం? ఓరిని ఏషాలు, చేసిందంతా చేసి ఇప్పుడు బతుకున్నాడా, చచ్చాడా, ఎముకలున్న మిగులున్నాయి లేవా, ఎలా తిన్నాయో సింహాలు చూడ్డానికి వచ్చావా నువ్వు? చోద్యం చూడ్డానికి? భలే రాజు ఉన్నావయ్యా. నీలాంటి వాళ్ళ దగ్గర ఏదో దేవుడు దయచేసి నన్ను బయటికి కాపాడు కాబట్టి సరిపోయింది. అసలు ఎందుకు కష్టపడి నువ్వు బయటికి రండి, రాని నన్ను బయటికి, నీ సంగతి చెప్తా. నా దేవుడికి చెప్పి ఇదే సింహాల గుహలకు నిన్ను పంపించి అసలే లేకుండా చేస్తా అనే మాటలు మాట్లాడేవాళ్ళు. అట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడతాడు. దానియేలు గారు లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడారు తెలుసా? దానియేలు గారికి ఉన్న దేవుడు ఇచ్చిన పవర్స్, ఆయన పొందుకున్నటువంటి అద్వితీయ గుణగణాలే ఆయన నోటి మాటను అలా కంట్రోల్ చేశాయి, తన ఉద్వేగాలను ఆపుకునేటట్టు చేశాయి, తేనె పట్టు లాంటి మాటలు కలిగేటట్టు మాట్లాడేటట్టు రీతిగా చేయటం జరిగింది. దానియేలుకున్న పవర్ ఏంటో తెలుసండి దానియేలు గారికి? ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం దానియేలు గ్రంథం 17వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనం. ఈ 4 బాలుర సంగతి ఏదనగా, దేవుడు వారికి, ఆ 4గురిలో ఎవరున్నారు? దానియేలు గారు ఉన్నారు కదా, వారికి జ్ఞానాన్ని, సకల శాస్త్ర ప్రవీణతను, వివేచనను అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్నభావములను గ్రహించు తెలివి గలవాడై ఉన్నాడు. అలా ఉన్నాడు కనుకనే ఈరోజు మన నోటి మాట చెబుతుంది మనకున్న మెచ్యూరిటీ ఏంటో, మనకున్న ఆధ్యాత్మిక పరిపక్వత ఏమిటో, మనకున్న లోతైన అవగాహన ఏమిటో, మనకున్న భక్తి ఏంటో, మనకున్న భయం ఏంటో చెప్తుంది. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఒక మాట అంటాడు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 26వ వచనం చూడండి. 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. మనకున్న భక్తి వ్యర్థమైన భక్తి, సమర్థవంతమైన భక్తి అని ఎవరు చెప్తారు తెలుసా? మన నోటి మాటలు చెప్తాయి, మర్చిపోకండి. అందుకే నువ్వెవరో నీ స్నేహితుడు నాతో 10 నిమిషాలు మాట్లాడితే చెప్తానంటాడు. మనం ఎలాంటి వాళ్ళము, ఒక 10 నిమిషాలు మనం మాట్లాడినిస్తే అర్థమైపోద్దట. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందట. కనుక దేవుడు చెప్తున్నాడు, అసలు కళ్ళెం నోటి పెట్టుకుంటాం మనం, ఇంటి వాకిటికి పెట్టుకుంటాం కళ్ళెం గొళ్ళెం. నోటికి పెట్టుకునే వాళ్ళు ఎంతమంది? నోటికి పెట్టుకునే వాళ్ళు ఎంతమంది అండి? అందుకే ఈరోజు భార్య ఉంది, సంతోషం లేదు. భర్త ఉన్నాడు, ఆనందం లేదు. పిల్లలు ఉన్నారు, ఏ రకమైనటువంటి కంఫర్ట్స్ లేవు. సంఘం ఉంది, సహవాసం ఉంది, దేవుడిచ్చినటువంటి సంపాదన ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు సమస్య వచ్చిన, కరోనా వచ్చింది మనకి. ఎంతకాలం వచ్చింది? దాదాపు 2 సంవత్సరాలు వచ్చింది. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా బతకగలిగిన కెపాసిటీ ఉంది, కానీ ఎలా దాన్ని ఫలభరితంగా మలుచుకోవాలన్న శక్తి లేకుండా పోయింది. కారణం ఏంటంటే, ఎక్కడ వచ్చింది సమస్య అంటే, ఇదిగో నోటితో వచ్చింది. అందుకే నోటి మాటే మన ఆరోగ్యంతో లింక్ పడి ఉంది, గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడే మాటలు ఇంపైన మాటల, కంపైన మాటల. కొందరు మాట్లాడితే ఎట్లా ఉంటే తెలుసా? అది నోరా లేకపోతే డ్రైనేజీ అని అన్నట్టు ఉంటుంది. నోరా డ్రైనేజీ అని అంటుంటుంది. మీ మాట ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలరా అని అంటే ముప్పు తెచ్చే విధంగా ఉంటుంది. ముప్పు తెచ్చే విధంగా ఉంటుంది మన నోటి మాటలు. అంత సులభం అండి. ఎవడు అన్నాడు మెంటో ప్లస్ ఏదో తింటే నోటికి తాళం వేస్తుందట. నిజంగా నోటికి తాళం మెంటో ప్లస్ అవుతుందా? దేవుడన్న మాట ఏంటో తెలుసా? మృగ, పక్షి, సర్ప, జల చరములలో ప్రతి జాతి నరజాతి చేత సాధు ఆయను సాధు కాజారును గాని ఏ నరుడును నాలుకను సాధు చెయ్యలేడు.
లేదండి నేను పెద్ద సాధువును అన్నోడు కూడా చేయలేడట. ఎందుకంటే ఆ సాధువు కూడా నరుడిగా. నోటిని సాధులు చేసినటువంటి పరిస్థితి మనకు రావాలి. నోట్లో నుంచి మాట వచ్చిందంటే కోపపడడం చాలా రేరుగా ఉండాలి. కోపములో ఏమైపోతుందంటే, మనకు లోకంలో పద్యం కూడా ఉంది, కోపమునను ఘనత కొంచెమైపోవునట. అలాగని కోపపడొద్దని కాదు, దేవుడే కోపపడ్డాడు, కానీ దేవుళ్ళ కోపపడాలి. యేసుప్రభు కోపపడ్డాడు, యేసుప్రభులాగా పరిస్థితులు పట్టి కోపపడాలి. అపోస్తలులు కోపపడ్డారు, చాలా మంది భక్తులు కోపపడ్డారు, యాకోబు గారు కోపపడ్డారు. కానీ అలా దేవుడు మెచ్చుకునే విధంగా, ఎదుటి మనిషి మేలు పొందే విధంగా కూడా కోపపడాలి. సంఘంలో నాయకుడు కూడా కోపపడతాడు, ఇంట్లో తండ్రి కోపపడతాడు, కానీ ఆ కోపానికి అర్థం ఉంది, దాని వెనక ఆవేదన ఉంది, దాని వెనక ఒక విలువ ఉంది, దాని వెనక ఒక మేలు ఉంది, దాని వెనక ఒక ఆశీర్వాదం ఉంది. మనం అర్థం చేసుకోవాలి. కనుక ప్రియులారా గమనించండి, దానియేలు గారిలాగా అనేవాళ్ళ. అసలు ఈ మాట విన్న తర్వాత రాజు హృదయం ఏమైపోయిందో తెలుసా? మళ్ళీ వద్దాం 6వ అధ్యాయంలోనికి, దానియేలు గ్రంథంలోనికి. రాజు విన్న తర్వాత ఏమైపోయాడు ఈ మాటలు విన్న తర్వాత? 23వ వచనం చూడండి, 6వ అధ్యాయం 23వ వచనం. రాజు ఇందును గురించి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. అతి సంతోషంతో, అతి దుఃఖాక్రాంతుడై వచ్చిన వాడు, రాత్రి నిద్ర పట్టని వాడు, ఉపవాసంతో ఉన్నటువంటి వాడు, నాట్య వైద్యాలు లేనటువంటి వాడు, దేంతో ఇవన్నీ పొందుకున్నంత సంతోషం పడ్డారంటే, అప్పుడప్పుడు కొందరు అంటూ ఉంటారు, భోంచేస్తూ ఉండగా మనం పోతే రాన్నా తిందువు, రాక్క తిందువు అని అంటే ఏమంటారు? బా మాట అన్నావు చాలు, వచ్చావా, సరిగ్గా తినే టైంగా వస్తావు నువ్వు అన్నారు అనుకోండి. అమ్మ సిగ్గుపడకుండా తినండి అన్నానికి సిగ్గు లేకుండా తినండి, తేడా వదలేదా? రెండు ఒకటే మాటే, ఒకటే మీనింగ్ ఒకటే. ఏమని? తినండి, సిగ్గుతో సంబంధం లేకుండా తినండి. కానీ సిగ్గు పడకుండా తినండి అన్నానికి, సిగ్గు లేకుండా తినండి అన్నానికి తేడా ఉంది. అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటివన్నీ మనం తెలుసుకోగలిగితే, దానియేలు గారి మాటలు ఎందుకు అలా ఉన్నాయి అంటే, అవి తేనె పట్టు లాంటి మాటలు. కానీ మన మాటలు ఎట్లా ఉంటాయంటే, తేనె పట్టులో ఉన్నవి వచ్చి కుట్టు లాంటి మాటలు. తేనె పట్టులో ఉండేటు తేనెటీగలు అవన్నీ ఒక్కసారి దాడి చేసి కుట్టినట్టు ఉంటాయి మనం మాట్లాడితే. ఎంత తేడా! తేనె పట్టు లాంటి మాటలకి, తేనెటీగ కుట్టు లాంటి మాటలకి. చాలా ప్రమాదకరమైన స్థితిలో ఈరోజు సంబంధాలుగా మార్చుకుంటున్నాం. ఇదే మనకు తెలియాలి ఎక్కడుంది అని మన రహస్యం. లాస్ట్ సందర్భం చూద్దాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం, ఫిలిప్పీ చెరసాలలో జరిగినటువంటి సందర్భం మనకు తెలుసు. పౌలు శీలలు మధ్యరాత్రి వేళ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ ఉంటున్నారు. ఆ టైంలో ఇవన్నీ ఖైదీలు వింటున్నారు. ఎందుకంటే చరిత్రలో, మానవ చరిత్రలో ఎటువంటి అరుదైన ఘటనలు ఎప్పుడు జరగలే. ఆ టైంలో మహాభూకంపం కలిగింది, చెరసాల పునాదులే అదిరిపోయాయి, అందరి బంధకాలు ఊడాయి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. అప్పుడు చెరసాల నాయకుడు మేలుకున్నాడు. ఎందుకంటే ఎక్కడైనా ఒక చిన్న అలజడి వస్తే మేలుకుంటాడు, అలర్ట్గా ఉంటాడు. ఆడు చెరసాలను కాసేటువంటి జైలు సూపరింటెండెంట్ కదా, జైలర్. సో ఆయన మేలుకొని ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి చంపుకోపోతే పౌలు గారు ఏమంటున్నారు తెలుసండి? ఒకసారి చూద్దాం, 28వ వచనం. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. సేమ్ పొజిషన్ మనలాంటి ఉన్నారనుకోండి, ఒరే చెరసాల నాయకుడు మేలుకున్నాడు, జంపు. మేలుకున్నాడు చెరసాల నాయకుడు. మనకిప్పుడు చెరసాల డోర్లు ఓపెన్ అయిపోయాయి, బంధకాలు ఓపెన్ అయిపోయాయి. వీడొక్కడ ఏం చేస్తాడు? మనల్ని పదంగా పారిపోదాం. లేదంటే మేలుకున్నోడిని అస్సలే పూర్తిగా మేలుకొలిపి లేకుండా పడుకోబెట్టి చంపేసి వెళ్ళిపోదాం.
కానీ నువ్వు ఏ హాని చేసుకోవద్దు. ఇంకా మేమందరం ఇక్కడే ఉన్నాం. బిగ్గరగా చెప్పాడట, వినపడేటట్టు చెప్పాడట. నువ్వు ఎందుకైతే భయపడుతున్నావో, నువ్వెందుకైతే చంపుకోవాలనుకుంటున్నావో, నీ ప్రాణం తీసుకోవాలనుకుంటున్నావో, అలాంటి నష్టం ఏమీ జరగలేదు ఇక్కడ. అంటే అది చెరసాల నాయకుడికి మేలు కలిగే మాట కాదు, తెప్పరిల్లే మాట కాదు, ప్రాణం నిలిపే మాట కాదు. ఆ మాటలు మనం చెప్తాం. ఒకసారి నేను చూశా, అందులో ఎవరు తప్పు ఉందో ఏమో తెలియదు, కానీ నేను చచ్చిపోతా అని భార్య ఊరేసుకోబోతోంది. ఊరేసుకుపోతుంటే భర్త పక్కనే ఉండి అదంతా వీడియో తీస్తున్నారు, చూస్తుంటారు మీరు. వీడియో తీస్తూ వేసుకో, నేను అర్థం రాను, కమాన్ తన్నేసుకో, ఏం చేయాల్సింది, నేనేం రాను, అడ్డమే రాను. నిజంగా ఈయన ఇలా అనడానికి ఆమె ఎంత చేసిందో మనకు తెలీదు. ఆమె అంత చేసుకుంటే వింటే ఈయన ఎంత కరడు కట్టిన పరిస్థితులకు ఎందుకు పోయాడో తెలీదు. మొత్తానికి మాత్రం ఒకటి మాత్రం నిజం ప్రియులరా, ఈ పరిస్థితికి కారణం మాత్రం వాళ్ళ నోటి మాటే ఉంటుంది. అది మాత్రం చెప్పగలం, మాటలే. అందుకే నేను పాట రాసా, మాటల్లోనే ఉంది జీవం, మాటల్లోనే ఉంది నరకం అని. రక్షణలోకైనా శిక్షలోకైనా ఆ మాటే మనకు సాధనమని రాయటం జరిగింది. సాత్వికమైన నాలుకకు జీవవృక్షం వంటిదని దేవుడు అన్నాడు. ఊరికనే అటువంటి నాలుక మనకి ఎక్కడున్నాయి? మన ఆరోగ్యాలు ఎందుకు టాబ్లెట్లతో నయమయ్యే రోగాలు కాదు ఇవన్నీ. భక్తితో కట్టుకుంటేనే కంట్రోల్ అయ్యేటటువంటి జీవితాలు ఇవి. ప్రార్థనాపూర్వకమైన జీవితాలతో అయ్యేది, సంఘ సహవాసంలో నలగటంలో అయ్యేది, అనుభవాలు తెచ్చుకొని మెలకువలతో దేవుడి మాటలతో అన్నీ కట్టుకుంటూ జతకట్టుకుంటూ పోతేనే వచ్చేది ఇవన్నీ. ఒక చెరసాల నాయకుడితో మాట్లాడిన పరిస్థితుల్లో చూస్తే ఆ మాటలకు ఏమైపోయిందంటే ఎట్లా మారిపోయాడు తెలుసా చెరసాల నాయకుడు? కిందికి వస్తే ఏమనుందో చూడండి. ఏమని అడుగుతున్నాడు ఆయన? అయ్యలారా. ఎవరిని అయ్యలారా అంటున్నాడు? ఖైదీలను, పౌలు శీలలను సరసాల గదిలోనికి తోసేసి కాళ్లకు బొండం బిగించేసి గాయాలను కూడా కడగకుండా ఉన్నటువంటి ఖైదీలు ఇప్పుడు ఏమయ్యారు? అయ్యలైపోయారా? ఇంగ్లీష్లో అయితే ఏమంటారు దాన్ని? సార్, సార్ పాల్ సార్, సార్ శైలాస్ సార్ అని పిలిచినట్టుంది. సార్ అని చెప్పడం జరిగింది. అప్పటిదాకా సార్ 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 నేను ఏ పాపం చేయలేదని ఉండొచ్చు, కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది అని అంటే, అయ్యలు ఊరికే కారు, నోట్లో ఉండే అయ్యను కంట్రోల్లో పెట్టుకుంటే అవుతారు. అందుకే చెప్తున్నారు, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేం చెయ్యాలి అని చెప్పినప్పుడు అప్పుడు మాట్లాడుతున్నారు. ఎదుటి వారికి మేలు కలిగే మాటలు, అయ్యా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నువ్వు విశ్వాసం ఉంచు, అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షించబడతారని చెప్పి యేసు తర్వాత పౌలు గారి మాటలు అన్నింటిలో కూడా చూస్తే ఎంత ధైర్యపరిచే మాటలు ఉన్నాయి, ఎంత భక్తులు నిలబెట్టే మాటలు ఉన్నాయి. మనకున్నటువంటి అజ్ఞానాన్ని, మనలో ఉన్నటువంటి భక్తిహీనతను ఎండగట్టే మాటలు ఉన్నాయి, మనల్ని పురుకొల్పే మాటలు ఉన్నాయి. ఇది కాదురా జీవితం, దేవుడి కోసం బ్రతికే బ్రతుకురా అన్నట్టుగా, వీళ్ళలా బ్రతకాలరా అన్నట్టుగా వాళ్ళ మాటలు మనల్ని పురుకొల్పుతాయి. అవి తేనె పట్టు లాంటి మాటలంటే. అందుకే ఆ మహనీయులందరినీ దేవుడు చక్కటి ఆరోగ్యంతో కాపాడుకున్నాడు. సమస్యలు వస్తున్నా కూడా వాటి నుంచి అధిగమింపజేశాడు. నేనున్నాను, నా కృప నీతో ఉంది అని ధైర్యం ఇచ్చాడు వాళ్ళకి. ఈరోజు మనం అనాథలుగా చస్తున్నాం. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా భయం అలుముకుంటుంది మనకి. సింహపు నోట పోయిన వాడు కూడా తప్పించబడ్డాడు. ఎందుకనంటే ఇట్ట మాట్లాడేవాడు ఉండాలి. ఎవడో అంటాడు, ఏమి గుండెరా వాడిది, వాడు బతకాలా అంటారు చూసారా? దేవుడు అనుకుంటాడు, ఏమి నోరు రావాడిది, వాడు బతకాలి. ఏం నోరు రావది, ఆమె బ్రతకాలి. వాళ్ళు మాట్లాడితే మేలవుతుంది ఎదుటివారికి, నాకు మహిమ కలుగుతుంది. ఈ నోటితోనే దేవుణ్ణి స్తుతిస్తామట, ఈ నోటితోనే దేవుడి పోలికగా పుట్టినటువంటి నరుణ్ణి శపిస్తామట. ఇప్పటిదాకా మనం శాపాలు ఎక్కువ పెట్టుంటాం, ఎక్కువ మంది దీవించి ఉంటాం. ఒకసారి లెక్కేసుకొని చూడండి.
లెక్కేసుకొని చూడండి, ఎంత పాపం మూట కట్టుకున్నాడు. మహాపాపులు మనం. పౌలు గారు అన్నారు ఆ రోజు, నేను ప్రధాన పాపని. ఇంకా మనం అంతకు మించిన ప్రధాన పాపులం మనం. కాబట్టి ప్రియులరా, మన ఆరోగ్య రహస్యం ఎక్కడుంది? జిమ్ముకు పోతే వస్తుంది, న్యాచురల్ ఫుడ్ తింటే వస్తుంది అనుకుంటారేమో. అవన్నీ కొంత దాకే, ఇవి ఎంత దాకైనా పనిచేస్తాయి. ఎక్స్పైరీ డేట్ లేని మెడిసిన్ ఇదే, సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ ఇదే. మన సిన్నుకు అసలు సిసలు మెడిసిన్ ఇదే. అందుకే అవి ఎముకలకు మంచి మాటలు మాట్లాడదాం. ఓకే, ఇది ఆరోగ్య రహస్యం. ప్రార్థన చేద్దాం.